చూసారా ఇలా ఉందన్నమాట. ఫ్లేవర్ బాగుంటుందని చూసారా. ఇది టమోటాలు అవి వేసి, ఎందుకంటే రేపు అన్నమాట. చూసారా. హాయ్, హలో. ఇది చూసారా, ఇది ఏంటంటే రాగి సేమియా అన్నమాట. ఒకసారి మా ఆయన తీసుకొచ్చాడు, ఇప్పుడు చాలా రోజులైందండి. అప్పుడు తీసుకొచ్చాడు షాపుల దగ్గర అమ్ముతుంటే రాగి సేమియా అని. ఒక్కసారి ఏమో కొద్దిగా తీసి ట్రయల్ చేశాను అనమాట, ఉప్మా లాగా చేద్దామని. ఒకసారి చేసా, అది ఒకసారి వీడియోలో కూడా పెట్టాను అన్నమాట. అప్పుడు సరిగా అంటే ఇంకొంచెం ఇది ఉడకబెట్టి చేయాలండి. ఏదైనా ఉప్మా అలా చేయాలనుకుంటే ఉడకబెట్టి చేయాలన్నమాట, లేదంటే గట్టిగా ఉంటుంది. ఇది రాగి సేమియా అన్నమాట. సో ఇప్పుడు దీంతో చల్లలేదు కదా, ఇది ఇలానే ఉంచేసాను. మళ్ళీ ఏం చేయాలనిపించలేదు, అంటే ఏదో తెచ్చేసాడు అలాగే ఉంచేసా. సరే ఈరోజు దీంతో ఇడ్లీ చేసేద్దామని ఫిక్స్ అయిపోయా. ఎందుకంటే మళ్ళీ వేస్ట్ అయిపోతుందని సరే ఇడ్లీ చేద్దామని ఇవాళ దీంతో ఇడ్లీ చేస్తున్నా. మరి ఎలా వస్తుందో ఏంటో తెలీదు, చూద్దాం, ట్రై చేస్తా. ఓకే. చూసారా ఇలా ఉందన్నమాట. నాకు క్వాంటిటీ కూడా తెలియట్లే, ఎంత అవుతుందో ఏమో, అసలు ఎలా ఉంటాయో ఏంటో తెలియదు. చేసేస్తున్నా. దీంట్లో వాటర్ వేసుకుంటున్నానండి. వాటర్, సాల్ట్, ఇది మామూలుగా వాటర్ ఇడ్లీ లాగా చేసేయచ్చు. నేనేమో ఇదిగో దీనిలో కొంచెం 2 పచ్చిమిరపకాయలు, అలాగే జీలకర్ర, కొద్దిగా అల్లము, కరివేపాకు వేసుకొని 4 వేసుకొని కచ్చగా మిక్సీ పెట్టేసుకున్నానండి. అంటే ఫ్లేవర్ బాగుంటుందని ఇది వేసుకుంటున్నాను నేను. ఇది లేకపోయినా చేసుకోవచ్చు, నేను ట్రై చేస్తున్నా. అంటే ఇది రాగి కదా, సో ఓన్లీ రాగి ఒకలాగా ఉంటుందేమోనని ట్రై చేస్తున్నా, చూడాలి ఎలా ఉంటుందో. అలాగే ఇది ఇడ్లీ కదా, ఇది ఏమీ పొలవలేదు కాబట్టి, అంటే కొద్దిగా కూడా ఫర్మెంట్ కాలేదు కాబట్టి దీంట్లో ఇదిగోండి పెరుగు వేసుకుంటున్నా. అసలు ఎలా ఉంటుందో చూడాలండి. ఫెయిల్ అవుతుందో, మరి హిట్ అవుతుందో కట్ అవుతుందో చూడాలి. చేసేదానికైతే చేస్తున్నా, చూద్దాం. ఇది కలిపేసాను కదా, కొద్దిసేపు పక్కన పెట్టేస్తా. కొద్దిసేపు నానుతుంది, పెడతాను. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పక్కన పెట్టేస్తాను. నా శ్రమ అంతా వేస్ట్ అవుతుందో, మరి ఎలా అవుతుందో చూడాలి. పిండి అయితే కలిపేసాను, పిండి కాదులే, రాగి సేమియా అయితే కలిపేసి పక్కన పెట్టేసానండి. ఒక 15 నిమిషాలు ఇలాగే ఉంచేద్దాం. మరి చూద్దాం మంచిగా వచ్చిందనుకో ఓకే, సక్సెస్. ఇదిగోండి, ఇందాక నానబెట్టాం కదా, ఇలా గట్టిగా అయిపోయింది. చూసారా. ఇంకొంచెం వాటర్ వేసుకున్నాం, ఇందులో కొద్దిగా వాటర్ కలుపుతాం. పీల్ చేసిందండి వాటర్ అంతా. పెరుగు ఇందాక కలిపినప్పుడు కొంచెం లిక్విడ్గా ఉండింది కదా, పీల్ చేసింది. చూసారా ఇలా కలిపేసా. ఇప్పుడు వీటిల్లో కొద్దిగా ఆయిల్ వేస్తాను. నేను మామూలుగా ఇడ్లీ పెట్టేటప్పుడు ఆయిల్ గీలు ఏమైనండి, జస్ట్ తడిపేసి కడిగేసి ఇలానే వేస్తా ఇడ్లీ. అది ఆయిల్ అంత ఏమైనా. ఇప్పుడు ఇది రాగి సేమియా కదా, కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. అంటుకుంటుందేమో తెలియదు కదా, అంటుకుంటుందిలే, సేమియా కాబట్టి అంటుకుంటుంది ఎలా అయినా, అందుకోసం.
చూసారా, పెట్టేశాను. ఉడికిన తర్వాత చూద్దాం అసలు ఎలా ఉంటుందేమో. భయంగా ఉంది, ఎలా వస్తుందేమో చూడాలి. స్టవ్ మీద ఇడ్లీ పెట్టేసి పోయి స్నానం చేసి వచ్చేసానండి. చెమటలు కారిపోతున్నాయి అన్నమాట ఎండకి బీభత్సంగా. ఇప్పుడు స్నానం చేసి వచ్చేసాను. ఇడ్లీ కూడా ఉడికిపోయింది. చూద్దాం అసలు ఎలా ఉందో ఏంటో, దీని సంగతి ఏంటో చూద్దాం. ఇక్కడ ఎక్కువసేపు ఉన్నా మళ్ళీ చెమట పోసిపోద్ది, స్నానం చేసి కూడా వేస్ట్. ఇదిగోండి ఇలా వచ్చింది, తీసి చూపిస్తా. చూసారా, ఇదిగోండి ఇలా. దానిలోకేమో ఇదిగో వైట్ చట్నీ అంటే ఇది చట్నీ లాగా చేయలేదండి, వేరుశనగ పప్పు పచ్చడిలాగా చేశాను, టమోటాలు అవి వేసి. ఎందుకంటే రేపటికి కొంచెం అన్నంలో కూడా ఉంటుందని ఇలా చేశాను అన్నమాట. పచ్చడిలాగా ఉంటే అందులోనూ ఇది కొద్దిగా అంటే పర్మనెంట్ కాలేదు కదా, సో కొద్దిగా టమోటాలు పులుపు అలా ఉంటుంది కదా. చింతపండు కూడా కొద్దిగా వేసానండి, ఎక్కువ వేయలేదు. మరీ పుల్లగా కాకుండా మీడియంగా చేశాను అన్నమాట. అలాగే కొంచెం రెడ్ చట్నీ, ఇదిగో మొన్న చేశాను కదా కారము, అదన్నమాట. ఇది అన్నమాట, చూసారా ఎలా ఉందో. దీనిలో ఇది కలర్ అలా ఉంటుంది కాబట్టి దీంట్లో పచ్చిమిరపకాయలు అలాగే అవి వేసాను కదా, అవేం కనిపించవు. ఒకటే గోల బయట ఈ ఓట్లు వాళ్ళు. సో ఇది అన్నమాట ఈరోజు డిన్నర్. హెల్దీ డిన్నర్ అన్నమాట. ఫస్ట్ టైం రాగి సేమియా ఇడ్లీ. బాగుందండి, మంచిగా వచ్చింది. వావ్, అదిరిపోలా అని ఎలా ఉందిలే. హెల్దీ రాగి సేమియా ఇడ్లీ మీరు కూడా చేసుకొని తినేయండి, మంచిగా ఉంటుంది హెల్దీగా. చూసారా ఎలా వచ్చిందో, బాగానే వచ్చిందండి, బాగా వచ్చింది. టేస్ట్ కూడా చూద్దాం ఎలా ఉంటుందో. పెరుగు వేసుకున్నాను కాబట్టి కొంచెం పుల్లగానే ఉందండి. అంటే కొద్దిగా పెరుగు కూడా కొంచెం బయట తీసుకున్న ఎండాకాలం కదా, కొంచెం బాగా మరీ తీగా కాబట్టి కొంచెం అట్లా ఉన్నట్టుంది. కానీ ఉట్టు తినేదానికన్నా చట్నీతో తింటేనే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే రాగిది కదా ఇది, అందులో కొద్దిగా ఫ్లేవర్ వేసాను కాబట్టి కొద్దిగా బాగుంది. హెల్తీగా తినాలంటే ఇలా తినచ్చు. ఇప్పుడు రకరకాల మిల్లెట్స్తో ఇడ్లీలు దోశలు చేసుకుంటాం కదా హెల్దీగా, ఇది కూడా ట్రై చేయండి, హెల్దీగా బాగుంటుంది, డిఫరెంట్గా. చెప్పగా ఏం లేదండి, బాగుంది. నేను ఇడ్లీ పెట్టేటప్పుడు లాస్ట్లో వాటర్ వేసాను కదా, ఆ తర్వాత మళ్ళీ ఇంకొంచెం వేసానండి. అవి వేయకుంటుంటే ఇడ్లీ పెట్టిన తర్వాత తుంచేటప్పుడు ఇంకా బాగుండు, సేమియాలాగా. ఇప్పుడు మొత్తం ఇడ్లీలాగా అనిపిస్తుంది, అయినా బాగుందిలే. ఇప్పుడు మామూలు పిండి ఇడ్లీ లాగా అనిపిస్తుంది. ఓకే, ఇది అన్నమాట రాగి సేమియా ఇడ్లీ. ఓకే, వీడియో నచ్చిందా మీకు? మా ఇడ్లీలు ఎలా ఉన్నాయండి, నచ్చాయా? నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఉంటాను.